మనం స్టేట్ వైజ్ ఎలక్షన్లో అంటే ఇది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన వెబ్సైటు. బట్ కొద్దిసేపటి క్రితం మనకు తెలిసింది ఏంటంటే ఇంకా వీళ్ళు టోటల్ గెలిచింది ఎవరనేది అనౌన్స్ చేయలేదు. మహబూబ్ నగర్లో డీకే అరుణ ఎంత మెజారిటీ అన్న 6400 అరౌండ్ 6400 ఓట్ల మెజారిటీతో డీకే అరుణ గెలిచినట్టుగా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇంకా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో అయితే అఫీషియల్గా పెట్టలేదు. మొత్తానికైతే ఈ ఫిగర్ ఇక్కడ కంటిన్యూ కాబోతున్నది. ఇక్కడ మనం ఫిక్స్ అయిపోవచ్చు. 8 బీజేపీ గెలవబోతున్నది అండ్ 8 కాంగ్రెస్ గెలవబోతున్నది, 1 ఎంఐఎం, బీఆర్ఎస్ 0. ఇంకా అవకాశం లేదు. ఒకటి తగ్గడమా ఒకటి పెరగడమా అన్న దానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే ఏదైతే టఫ్ ఫైట్ ఉన్న నియోజకవర్గం మహబూబ్ నగర్ ఉందో మహబూబ్ నగర్లో బీజేపీ కొట్టేసింది ఆ సీటు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం మహబూబ్ నగర్ పెద్ద ఎత్తున ఫోకస్ చేశారు. మెయిన్ కారణం ఇక్కడ క్యాండిడేచర్ అన్నది చాలా పెద్ద డ్రాబ్యాక్గా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తూ ఉన్నది. సో డీకే అరుణ బలంగా ఉండడం, బలమైన లీడర్ కావడం, గద్వాల్ లాంటి నియోజకవర్గంలో దాదాపు ఒక 15-20 వేల మెజార్టీ సాధించిందట బీజేపీ. సో అక్కడ రంజిత్ అనే ఒక బీసీ యువ నాయకుడిని బీజేపీ ప్రచారం చేయించడం అనుకూలంగా. సో ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వచ్చిన అంశాలు. రేవంత్ ఆల్మోస్ట్ 10 to 12 టైమ్స్ మహబూబ్ నగర్, కొడంగల్ ఈ ప్రాంతం అంతా తిరిగారు. కానీ అయినా కూడా వాళ్ళకి ప్రయోజనం లేకుండా పోయింది. 6400 ఓట్ల మెజారిటీతో డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి గెలుపొందినట్టుగా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ కనబడతా ఉన్నది. సో ఇంకా వేరే నియోజకవర్గాలు, టైట్ ఉన్న నియోజకవర్గాలు ఏమీ లేవు. ఒకసారి మహబూబ్ నగర్ చూస్తే ఇదే కదా మహబూబ్ నగర్. సో అంటే ఇంతకుముందున్న ట్రెండ్ ఇంకా వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. అప్పటికే 8290 ఓట్ల మెజారిటీలో డీకే అరుణ ఉన్నారు. సో దీని తర్వాత 1-2 రౌండ్స్ ఉండే, కంప్లీట్ అయిపోయింది కూడా. సో మొత్తానికి రిజల్ట్ కూడా అనౌన్స్ చేసిరని మనకు తెలుస్తూ ఉన్నది. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం ఇక్కడ ఇబ్బందిగా ఉన్నది, కొంత టఫ్ ఫైట్ ఉన్నది, మెదక్ ఉండే. సో మెదక్ కూడా ఆల్మోస్ట్ రఘునందన్ రావు గెలిచిపోయినట్టే చెప్పాలి. సో ఇది కూడా బీజేపీ ఖాతాలో పడింది. 8 సీట్లలో 33,323 ఓట్ల మెజారిటీ అప్పటి వరకు ఉన్నది. అంటే దగ్గర ఇది ఒక 45 మినిట్స్ బ్యాక్ అని అనుకోవాలి. ఇంకా అప్డేట్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. సో ఈ మెజారిటీ భారీగా పెరిగే అవకాశం ఉంది. 40-45 వేల దాకా రఘునందన్ మెజారిటీ పెరిగే అవకాశం ఉంది. వెంకట్రామరెడ్డి యాక్చువల్గా సెకండ్ ప్లేస్ ఉండే హాఫ్ ఆఫ్ ది రౌండ్స్ వరకు, బట్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయిండు. నీలం మధు కాంగ్రెస్ సెకండ్ ప్లేస్కి వచ్చిండు. రఘునందన్ రావు మెదక్ ఎంపీ ఇప్పుడు. సో ఇప్పుడు మనం డిసైడ్ అవ్వచ్చు ఎవరెవరు ఎంపీలో అని అంటే, భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీ లేటెస్ట్గా మనం డిసైడ్ అయిపోవచ్చు. ఆదిలాబాద్ గోడం నగేష్ ఎంపీ అండ్ ఇంకే నియోజకవర్గం నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ఎంపీ, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి ఎంపీ అండ్ మహబూబ్ నగర్ డీకే అరుణ ఎంపీ, చేవెళ్ళ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీ అండ్ 6 మెదక్ రఘునందన్ రావు ఎంపీ, 8వ నియోజకవర్గం ఏంది బీజేపీకి మల్కాజ్గిరి ఈటెల రాజేందర్ ఎంపీ. సో డిసైడెడ్. సో వీళ్ళే రాబోయే 5 సంవత్సరాల కాలంలో తెలంగాణ ఆయా నియోజకవర్గాల్లో ఎంపీలు. కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ నల్గొండ రఘువీర్ రెడ్డి ఎంపీ అండ్ ఇంకెవరు ఖమ్మం రఘురామిరెడ్డి ఎంపీ. సో ఇవి భారీ మెజార్టీతో గెలిచినాయి. పెద్దపల్లి గడ్డం వంశీకృష్ణ ఎంపీ, మహబాద్ బలరాం నాయక్ ఎంపీ అండ్ జహీరాబాద్ సురేష్ షెట్కార్ ఎంపీ, ఇంకా భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ, నాగర్ కర్నూల్ మల్లు రవి ఎంపీ. సో ఇవన్నీ కూడా వీళ్ళకి సంబంధించిన నియోజకవర్గాలు. పెద్దపల్లి వరంగల్ కడియం కావ్య ఎంపీ. సో ఆమె కూడా దాదాపు మెజారిటీ చూడండి ఒకసారి, 2,17,640. అసలు టైట్ ఫైటు, ఆ ఫైటు, ఈ ఫైట్ అని పెద్ద ఎత్తున వార్తలు వచ్చినాయి. ఏ ఫైటు లేదు, వన్ సైడ్ విక్టరీ యాక్చువల్గా. కాకపోతే ఈ ఎఫెక్ట్ కొంత వేరే నియోజకవర్గాల మీద పడ్డట్టుంది. కడియం శ్రీహరిని తీసుకోవడం ఇవన్నీ కూడా అక్కడ పడకపోయినా. సో ఇట్లా ఈ 16-17 ఎంఐఎం ఎంపీ, ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ. సో వెరీ క్లియర్, 17 స్థానాలకు సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. సో 17 స్థానాల్లో ఎవరెవరు ఎంపీలు అన్నది నేను ఇప్పుడు చెప్పిన లెక్క వెరీ క్లియర్. ఇది మారడానికి అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. సో ఛాన్సే లేదు, ఇంకా అవకాశమే లేదు. సో ఎట్లా రెస్పాండ్ అవుతారు పృథ్వీరాజ్ గారు? 17 స్థానాల్లో 8 బీజేపీ, కాంగ్రెస్ 8 అండ్ ఎంఐఎం 1, బీఆర్ఎస్ 0. పృథ్వీరాజ్ గారు తెలంగాణ ఉద్యమకారులు ఆయన విశ్లేషిస్తారు. యాక్చువల్గా బీఆర్ఎస్ వ్యతిరేకమైన ఓటు బీజేపీ క్యాండిడేట్ ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఉన్నాడో అక్కడ పోలరైజ్ అయింది. మీరు చూడండి, మెజారిటీస్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఒక 2 కాన్స్టిట్యున్సీస్ తప్ప. మహబూబ్ నగర్ కొంచెం ఇక ఫైనల్ ఫిగర్స్ వస్తే మనకు మెదక్ రఘునందన్ రావుది చూడొచ్చు. కానీ మీద ఎక్కడ చూసినా కానీ అన్ని మోర్ దాన్ 50,000